హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. అద్భుతమైన వజ్రాల వేటకు స్వాగతం సుస్వాగతం. నాగసముద్రం నుండి వజ్రకరువురు మార్గంలో వర్షం పడినప్పుడు వచ్చి ఇక్కడ కొన్ని వీడియోలు తీశాను ఫ్రెండ్స్. అవి ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కువ బురద అంతా ఎక్కువగా ఉందన్నమాట. ఒండ్రు నేల ఎక్కువ ఉంది ఇక్కడ. చాలామందికి ఒకటే డౌట్ వస్తుంటుంది, ఏంటంటే వజ్రం పగులుతుందా పగలదా, వజ్రాన్ని మనం పగలగొట్టగలమా? చాలామంది అడుగుతున్నారు. ఇలా అడుగుతూ వెళ్తుంటే నాకు వజ్రాన్ని పగలగొట్టాలని ఉంది. నాకు గిన వజ్రం దొరికితే వజ్రాన్ని పగలగొట్టి చూపిస్తాను, ముడి వజ్రాన్ని. ఆ ముడి వజ్రం అన్వేషణలోనే ఇంకా ఉన్నాను, దొరకలేదు. దొరికినప్పుడు ఖచ్చితంగా పగలగొట్టి చూపిస్తాను. ఆ ముడి వజ్రాన్ని పగలగొట్టి చూపిస్తాను, పగలగొడతాను అంటున్నానంటే మీకు అర్థమైపోవాలా ఏమని? వజ్రం పగులుతుందని. వజ్రానికి సాంద్రత, కఠినత్వం, దాని యొక్క నిర్మాణంలో ఎక్కువ శాతం పగిలే సూచనలు ఉండవు. కానీ వజ్రం ఎప్పుడు పగులుతుందంటే కింద సర్ఫేస్, వజ్రాన్ని మనం ఉంచే స్థలం, ఆ స్థలం దృఢంగా ఉండి పైన నుంచి మనం కొట్టేది ఒక రాయి కానీ, పెద్ద బండరాయి కానీ, సుత్తె కానీ, ఏదైనా ఇనుప వస్తువు కానీ దృఢమైన దాన్ని తీసుకొని దానికి శక్తిని జోడించి, అంటే పైనుంచి ప్రెజర్తో వచ్చి ఆ వజ్రం మీద కొట్టాలన్నమాట. ఆ కొట్టడం జరిగినప్పుడు వజ్రం అనేది ఖచ్చితంగా పగిలి విరిగి ముక్కలు అయిపోతుంది. ఒకటి కింద సర్ఫేస్, వజ్రాన్ని ఉంచే భాగం. తర్వాత పైనుంచి మనం కొట్టే వస్తువు ఏదైనా సరే, సుత్తె కానీ, ఇనుప వస్తువు కానీ, రాయి కానీ, ఏదైనా సరే దృఢంగా ఉండాల. కింద పైన దృఢత్వంతో ఉండి ఆ వజ్రాన్ని ఫోర్స్తో, అంటే తగినంత శక్తితో కొడితే ఖచ్చితంగా వజ్రం తునాతునకలు అవుతుంది. వజ్రాలు అనేటివి పగులుతాయి. ముడి వజ్రమైనా సరే పగులుతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే వజ్రాలు, ముడి వజ్రాలు అనేటివి పగలగొట్టిరాక వాటిని కొంటారా? వాల్యూ ఉంటుందా? ముడి వజ్రాలని పగలగొట్టిన తర్వాత వాటిని ఎవరైనా కొంటారా? వాటికి విలువ ఉంటుందా? ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఎందుకంటే అవి తునకలైనా సరే వాటిని నిర్మిస్తారు, అంటే తయారు చేస్తారు. చిన్న చిన్న ఆభరణాల్లో అలంకరించి ఉంచుతారనమాట. అదే మరీ తునాతునకలైపోయి స్మాష్, చిన్న చిన్న ముక్కలైపోతే యూజ్ ఉండదు. ఇప్పుడు ఒక వజ్రాన్ని ఒక చెనిగ్గింజ అంత సైజులో ఉంది, వేరుశనగ విత్తనం సైజులో, దాన్ని పగలగొట్టాము. శనగ గింజ 2 భాగాలుగా విడిపోయింది కాబట్టి వజ్రం అనేది యూజ్ అవుతుంది. 3 భాగాలు అయింది, యూజ్ అవుతుంది. 4 భాగాలు అయింది, యూజ్ అవుతుంది. అదే ఒక 10 తునకలు అయిపోయింది అనుకో, యూజ్ ఉండదు. కాబట్టి ఎక్కువ ముక్కలైపోతే యూజ్ ఉండదు వజ్రం అనేది. ఏదో ఒక 2-3 ముక్కలు అయితే దాన్ని యూజ్ చేసుకుంటారు. కానీ నా నుండి మీకు సలహా ఏమిటంటే వజ్రాన్ని పగలగొట్టద్దండి. నేను టెస్టింగ్ కొరకు పగలగొడతాను అని చెప్తున్నాను, కానీ మీరు దయచేసి పగలగొట్టద్దండి. ఏదైనా టెస్ట్ చేసి దాని వాల్యూ ఏంటో తెలుసుకోండి. టెస్ట్ చేస్తే దాని వాల్యూ మీకు తెలుస్తుంది. పగిలిపోతే వాల్యూ చాలా తక్కువగా పడిపోతుంది. అదే పగలకోకుండా వజ్రం ఫుల్, అంటే పూర్తి ముడి వజ్రం కలిగి ఉంటే దాన్ని రకరకాలుగా నిర్మించి తయారీ విధానంలో దాన్ని బాగా వాల్యూ ఉండి కొంటారన్నమాట. కాబట్టి ముడి వజ్రం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలి, పగలగొట్టి ముక్కలు చేసి ఉండకూడదు. టెస్టింగ్ కొరకు నేను ఆ విధంగా చెప్పాను. ముడి వజ్రం అనేది ఫుల్గా ఉంటేనే, నిండుగా ఉంటేనే
దానికి అత్యధిక వాల్యూ ధర ఉంటుంది. పగిలిపోయిన వజ్రాలకి ఎక్కువ క్యారెట్స్లో ఉండదు కాబట్టి విలువ అనేది తక్కువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ JCR వండర్స్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.